అందరు సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈరోజు మనం స్పిరిచ్యువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు 34వ సెషన్‌లో ఉన్నాం. మనందరికీ తెలుసు ఈ దినం జూలై 4 స్వామి వివేకానంద మహాసమాధి రోజు. ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ మన స్పిరిచ్యువల్ ఎరాకు సంబంధించి చెప్పాలంటే ఆయన ఒక రెవల్యూషనే తెచ్చారు. మన సహజ మార్గంలో కూడా మన యూనిటీ ఆఫ్ మాస్టర్స్‌కు పై నుంచి కింది వరకు ఆయన ఎప్పుడూ ఆయన యొక్క డైరెక్షన్‌లో మన సంస్థ యొక్క పురోగతి జరుగుతూ ఉంది. మన మిషన్ బ్యాడ్జ్ కానీ మన దశాదేశాలు కానీ ఇంకా ఎన్నో విషయాల్లో మనం గన విస్పర్స్ కన చూస్తే స్వామి వివేకానంద చేసినటువంటి సేవ మరుపురానిది. ఎనీహౌ హి ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. వి ఆర్ రిమెంబరింగ్ హిమ్ టుడే. ఓకే, మనం స్పిరిచువల్ అనాటమీ స్టార్ట్ చేసేదానికి ముందరగా మనం భగవద్గీత స్థితప్రజ్ఞుని స్థితి 2వ అధ్యాయం సాంఖ్యయోగం 67వ శ్లోకం మనం చర్చించుకుంటున్నాం. దాంట్లో భగవాను వాచ కృష్ణుడు చెబుతూ ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధేయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ విభాంపసి అని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? ఇంద్రియానాం అంటే ఇంద్రియముల యందు, అంటే ఇంద్రియముల యొక్క చెప్పు చేతలలో ఏ ఒక ఇంద్రియమైనా కానీ యతః ఏ మనః మనస్సు అనువిద్యతే పూర్తిగా నిమగ్నమై ఉంటుందో తత్ అది అస్య ఆ వ్యక్తి యొక్క స్త్రీ గాని పురుషుడు గాని ప్రజ్ఞను హరతి లాగివేయును అని చెప్పబడింది. ఇన అంటే ఎలాగైతే వాయు సుడిగాలి అనేది స్ట్రాంగ్ విండ్, అంబహ నీటిలోని నావహ నావను హరతి లాగివేయును అంటే అర్థం ఏంటి? ఇంద్రియముల యొక్క మొత్తం ఇంద్రియాలు కానీ అన్ని ఇంద్రియాల యొక్క చెప్పు చేతులలో లోబడిన మనస్సు ఎట్లయితే నీటి లేని పడవను ఒక సుడిగాలు ఎట్లయితే లాగుతుందో పురుషుని బుద్ధిని కూడా లాగుతుంది అనేది దీని తాత్పర్యం. అనంటే కఠోపనిషత్తులో చెప్తారు, భగవంతుడు మన ఇంద్రియాలను ఎలా ఇచ్చారు అంటే ఎప్పుడు బయటకే చూస్తూ ఉంటాయట. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. అంటే మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, మనకంతా తెలుసు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఒక ఇంద్రియానికే ఎంతో కష్టం ఉంటుంది. మనం దానికి లోబడితే 5 ఇంద్రియాలు అయితే ఎలా ఉంటుంది అని ఒక శ్లోకంలో వివేక చూడమనిలో గరుడ పురాణంలో వర్ణిస్తాడు. ఇప్పుడు జింక ఉంటుంది కదా, జింక వేటగానికి ఎట్లా చిక్కుతుంది అని అంటే వాడు ఫ్లూట్ వాయిస్తాడు, ఆ సౌండ్ కదా అట్నే నిలబడిపోతుంది, వేటగానికి చిక్కిపోతుంది. అంటే శబ్ద. అట్నే ఏనుగుని ఎట్లా లొంగపరుచుకుంటారు అని అంటే ఒక గోతి తవ్వి దాంట్లో ఆడ ఏనుగును పెడతారు. మగ ఏనుగు ఆడ ఏనుగును చూస్తే ఇంక మిగతా ఏది కనపడదు. అది పరిగెత్తుకుంటూ వచ్చి గుంతలో పడిపోతుంది. ఎందుకు? ఆ స్పర్శ. అట్లనే మినుగురు పురుగు ఉంటుంది.
దానికి వెలుగు కనపడింది, దీపం కనపడింది అని అంటే రూపం. అది వచ్చి ఏదో ఉందని వస్తుంది, దాంట్లో ఆహుతైపోతుంది కదా. అంటే మొన్ననే చర్చించుకున్నాం. ఒక తుమ్మెద అదేం చేస్తుంది? పుప్పడి దాంట్లో ఉండే మకరందాన్ని కదా, ఎప్పుడైతే అది తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందో, అది అరే టైం అయిపోయినా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నా అది దాంట్లో పూర్తిగా ట్రాప్ అయిపోతుంది, చిక్కుకొని పోతుంది, చివరికి నశిస్తుంది. అట్లనే చేప ఏం చేస్తుంది? ఎర పెడతారు, ఎర అంటాం కదా, అది దానికి రసం నోరు ఊరుతూ ఉంటుంది. అది చూస్తూనే, అంటే అది దాని యొక్క అది ఉంది అని తెలుస్తూనే అదేం చేస్తుంది? దానిపై పట్టుకుంటుంది, జాలరులు దాంట్లో దాన్ని పట్టేస్తారు. కాబట్టి దీంట్లో ఆయన చెబుతూ 5 ఏదైతే ఉన్నాయో 5 పంచ ఈ జ్ఞానేంద్రియ విషయాలు ఏదైతే ఉన్నాయో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, దీంతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఆధ్యాత్మికంగా ముందుకు పోయినా అన్నీ చిక్కుకుంటే అది పెద్ద సమస్య అని అంటారు. ఓకే, మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ బుక్ లేకి వస్తాం. సో దీంట్లో డీమిస్టిఫైయింగ్ చక్రాస్, బ్రదర్ స్లైడ్స్. సో డీమిస్టిఫైయింగ్ ది చక్రాస్ అంటే ఏంటి? మనం ఇప్పుడే చర్చించుకుంటున్నాం చక్ర రహస్యముల యొక్క స్పష్టీకరణ అని. ఓకే, చక్రాలంటే ఏంటి, దాని యొక్క విశేషం ఏంటి అనేది మనం చర్చించుకుంటున్నాం. దీంట్లో మనం స్టార్ట్ చేసాం ఏమని? కామన్ ట్రైట్స్ అండ్ లొకేషన్స్. చక్రాలో ఉండే సామాన్య లక్షణాలు ఏంటి అవన్నీ కూడా మనం చర్చించుకుంటున్నాం. చర్చించుకునేటప్పుడు మనం ఒక ఫోటో చూసాం. బ్రదర్ వీడియో రాలేదా? స్లైడ్స్. సో దాంట్లో చక్రాకు ఉండేటువంటి కామన్ ట్రైట్స్, సామాన్య లక్షణాలు ఏంటి, దాని స్థానాలేంటి అంటే మనము ముందుగా చర్చించుకుంటూ 2 ప్రధానమైనటువంటి విషయాలు, క్లిష్టమైన విషయాలు మనం నేర్చుకోవాలి చక్రాలేకి వచ్చే కొద్దీ. అసలు చక్రాలో ఏముంటుంది అని తెలుసుకున్న తర్వాత ఎన్ని చక్రాలు ఉన్నాయి, ఆ చక్రాలు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం గమనిస్తాం. ఇప్పుడు చక్రాలు మనం 8 లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. ఒకటేంటి బ్రదర్? స్లైడ్స్. సో ఒకటేంటి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనం ఈ 8 లక్షణాల గురించి, చక్ర యొక్క కామన్ ట్రైట్స్, సామాన్య లక్షణాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఒకటి స్టేట్స్, స్థితులు, దీని గురించే లాస్ట్ క్లాస్లో మనం చర్చించుకున్నాం. రెండవది ఎలిమెంట్స్, తత్వాలు, ఇది చర్చించుకుంటాం. కండిషన్స్, పరిస్థితి, చక్రాలో ఏం పరిస్థితి ఉంది, చక్రాలో ఏమి గుణాలు ఉన్నాయి, చక్రాకు ఇంకొక చక్రాకు ఉండేటువంటి ఇన్వర్టెండో, ఇంటర్ కనెక్షన్, పరస్పర సంబంధం ఏంటి, చక్రాలో ఎన్ని రంగులు ఉన్నాయి, చక్రాలు ఎటువంటి కదలికలు ఉంటాయి, ఎటువంటి వైబ్రేషన్ స్పందనలు ఉంటాయి, అసలు చక్రాలో పొజిషన్ ఏంటి, దాని స్థానం ఏంటి, ఇవన్నీ మనం చర్చించుకోవాలి. కాబట్టి లాస్ట్ క్లాస్లో మనం ఏం చర్చించుకున్నాము? ఫస్ట్ స్థితుల గురించి చర్చించుకున్నాం. అంటే చక్రాలో 3 స్థితులు ఉంటాయి, నాట్, చక్ర అండ్ లోటస్. అంతే కదా మనం చర్చించుకునేది, గ్రంథి, చక్ర, లోటస్. సో నాట్ అంటే మొట్టమొదటి స్థితి, బడ్ అని అంటే అది మొగ్గగా ఉన్నది, అక్కడి నుంచి అది ఎనర్జీని తెచ్చుకొని చక్రగా తయారవుతుంది. అక్కడి నుంచి కంప్లీట్ బ్లాజమింగ్ ఎప్పుడైతే అవుతుందో
అది లోటస్ అని మనం చర్చించుకున్నాం. దాన్నే మనం కమలం అంటాం, పద్మం అంటాం. ఇంకా ఏం చర్చించుకున్నాం మనం? మనం భగవంతుని శక్తి కిందికి దిగేటప్పుడు ఎట్లయితే నీరు దిగుతూ ఒక చోట నదిగా, ఒక చోట జలపాతాలుగా, ఒక చోట ఇంకోటిగా పడుతుందో, అట్లే భగవంతుని శక్తి మనలో అంటే మనము అవతారం ఎత్తినప్పుడు, మన జన్మ వచ్చినప్పుడు అది డిఫరెంట్ పాయింట్స్ లో ఆ శక్తి ప్రోగ్ అవుతుంది. అదే చక్రాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఇంకా ఏం చర్చించుకున్నాం? అసలు చక్రాల్లో ఎలా జరుగుతుంది పని? ఎంత బ్యూటిఫుల్ గా చర్చించుకున్నాము అని అంటే, మనం ప్రిసెప్టర్ సెట్టింగ్స్ లో కానీ, గ్రూప్ సెట్టింగ్స్ లో కానీ కూర్చున్నప్పుడు చక్ర చుట్టూ 4 వైపులా ఉండేది శుభ్రం అవుతుందిరా బాబు. తర్వాత చక్రాకు మధ్యన ఉండేటువంటి ఇంటర్వీనింగ్ స్పేస్ శుభ్రం అవుతుంది. అదే కదా, ఇవన్నీ శుభ్రమైన తర్వాత, పరిశుద్ధమైన తర్వాత ట్రాన్స్మిషన్ ఎప్పుడైతే వస్తుందో అది చక్రాను ఫ్లవర్ చేస్తుంది, చక్రాను వికసింప చేస్తుంది. అప్పుడు చక్రాలో ఉండే శక్తి హృదయం లేకొస్తుంది. దాని ద్వారా ఆంతరంగిక స్థితులు వస్తాయి. ఆంతరంగిక స్థితుల ద్వారా మన ఆధ్యాత్మిక జర్నీ చాలా ముందుకెళ్తుంది. కాబట్టి మనం ధ్యానం మధ్యలో, ధ్యానం చివర అది ఫీల్ అవుతున్నాం అనేది మనం చర్చించుకున్నాం. తర్వాత ఏం చర్చించుకున్నాం? మన లోపల 4 ఉన్నాయి, దాన్నే పాయింట్స్ అంటాం, బిందువులు. అది కూడా స్పెషలైజ్ చక్రాసే. అది కూడా ABCD అని ఉన్నాయి. అది ఎలా అని చర్చించుకున్నాం. ఓకే, ఇంతవరకు మందయింది. సో 13th స్లైడ్ బ్రదర్. ఇప్పుడు మనం ఎలిమెంట్స్కి వస్తాం. అంటే రెండవది ఎలిమెంట్స్ అంటే తత్వాలు. సో మనం ది 5 ఎలిమెంట్స్, పేజ్ నంబర్ 74, పుట 74లో మనం ఉన్నాం. సో ఫస్ట్ మనం అది చర్చించుకున్నాం. దాంట్లో 8లో ఫస్ట్ ఏంటి? స్టేట్స్, స్థితుల గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు రెండో దానికి వచ్చాం, ఎలిమెంట్స్ అంటే తత్వం. సో దీన్నే ది 5 ఎలిమెంట్స్ అండ్ చక్రాస్. ఓకే, ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటే, 5 తత్వాలు, పంచతత్వాలు, పంచభూతాలు అని దీన్ని మనం విన్నాం కదా. ఇది అందరికీ తెలిసిన ఆస్పెక్టే కదా. దీంట్లో ఆయన ఏం చెప్తారో మనం చూద్దాం. విల్ గో ఫ్లో విత్ ద ఫ్లో. Yogic philosophy states that the universe is made up of 5 elements: earth, space, fire, water, and air. Okay, of course, our modern understanding of matter tells us that certainly there are many more elements than these 5. Okay, ఇది మనం లాస్ట్ టేబుల్లో చర్చించుకున్నాం. What the elders intended was to observe the 5 distinct attributes of matter. They made a qualitative observation and not one based on the atomic structure of elements. Each of the elements represent unique attribute. Okay, కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడు అనంటే, మన యోగ తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే, విశ్వమంతా 5 పంచభూతాలతో, పంచతత్వాలతో ఏర్పడింది. ఏమిటది? భూమి, ఆకాశం, అగ్ని, జలం, వాయువు. అయితే మనం ఈనాడు చూస్తున్నాం కదా, మన సైన్స్లో మనం ఆ టేబుల్ చూసాం కదా, హైడ్రోజన్, నైట్రోజన్, ఇట్లా ఆటమిక్ ఎలిమెంట్స్ని బట్టి ఆవర్తన టేబుల్ చూసాం కదా. ఆవర్తన టేబుల్ ముందు స్లైడ్స్లో. అట్లా వాళ్ళు ఏం చేశారు, దాంట్లో ఉండే ఆటమిక్ ఎలిమెంట్ని బట్టి దాంట్లో 5 కాదు నాన్న, చాలా ఉన్నాయని చెప్పారు. అయితే మన పెద్దలు అనంటే మన ఋషులు, వాళ్ళు ఏం చేశారంటే, సంఖ్యాపరంగా కాకుండా, క్వాంటిటీ పరంగా కాకుండా, క్వాలిటీ పరంగా, గుణాత్మకంగా వారు ఏం చేశారు అనంటే, ఈ మొత్తం విశ్వమంతా కూడా 5
భిన్నమైనటువంటి పదార్థాలతో తయారైంది. మ్యాటర్ అనేది పదార్థమైంది, 5 భిన్నమైనటువంటి తత్వాలతో తయారైంది అని చెప్పారు. అదే మనం భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, జలం కదా. కాబట్టి మనం చేసేది ఏది కూడా ఏదో సంఖ్యాపరంగా కాకుండా మనం చేసేది గుణాత్మకంగా ఉంటుందని వర్తించారు. అయితే మనకుండే పంచభూతాల్లో ప్రతి ఒక్కటి ఒక్కొక్క తత్వాన్ని చెబుతుంది అనేది మనం చూస్తాం. ఇక్కడ ఆయన రాస్తూ పూజ్య దాసి, అర్త్ యూస్ టు డిస్క్రైబ్ ది సాలిడిటీ, ఇది అందరికీ తెలుసు. ఎయిర్ రిప్రజెంట్స్ మూమెంట్ ఎగ్జిబిటెడ్ బై ఎ గ్యాస్. వాటర్ represents the liquid state. Fire signifies the attributes of matter to transform from one state to another. For example, when we heat water, it becomes steam. Then space is the base, fundamental material. It was never created, it was always there. It was never created, it was always there. It represents the idea of nothingness. Underline. కాబట్టి మన లోపల 5 పంచతత్వాలు ఉన్నాయి. ఒకటి భూమి ఏం చెప్తుంది? ఘనత్వం, సాంద్రత్వం, గట్టితనం. గాలి, వాయువు ఏం చెప్తుంది? గ్యాస్, వాయువు కదా. తర్వాత నీరేం చెప్తుంది? దేని రిప్రజెంట్ చేస్తుంది, దేని సూచిస్తుంది? లిక్విడ్, ద్రవస్థితి. అగ్ని ఏం చెప్తుంది? ఒక వస్తువును ఇంకొక వస్తువుగా మారిస్తే దాని గురించి చెప్తుందంట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే మనము నీటిని వేడి చేస్తే అది ఆవిరిగా తయారవుతుంది. సో నీటిని వేడి చేసినప్పుడు ఇది ఆవిరి అవుతుంది అని అంటే దాంట్లో అగ్నిభూతం పని చేసింది అని చెప్పొచ్చు కదా. అట్నే ఆకాశం, స్పేస్ అంటాం. ఆకాశం, స్పేస్ అనేది నిజంగా చెప్పాలంటే అదే మూలం, మొట్టమొదటిది, ప్రాథమికమైంది అదే. దాన్ని ఎవరూ సృష్టించలా, అది ఎప్పుడూ ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే ఇది శూన్యత్వాన్ని చూపిస్తుంది అని మనం ఈ స్లైడ్లో చెప్తున్నాం. అందుకే కింద ఈథర్, వాటర్, విండ్, ఫైర్ అండ్ ఎర్త్, అదే కదా, ఆకాశం, జలం, వాయువు, అగ్ని, భూమి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. విత్ ద అండర్స్టాండింగ్, when you look at the human body, అంటే మనలో కనుక మనం పరిశీలించుకుంటే, you find that we are indeed made up of 5 elements. The solidity of the body is the earth element. The various fluids in the body signifies the water element. Our breathing is intaking and outflow of the air element. The digestive process of breaking down food into energy represents the transformative aspect of attribute of fire element. Okay. All through the body, the space element is present. Enta baga istadu. The space between cells, the hollowness of blood vessels, intestines and so on, all signify space. అంటే ఈయన ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, మన హ్యూమన్ బాడీ, మన మానవ శరీరంలో ఈ పంచభూతాలు ఉన్నాయి అని అంటున్నాడు. ఓకే, మన శరీరానికి మనం చూస్తే ఈ పంచభూతాలు ఉన్నాయి. ఇది ఎట్లా కనుక్కోవడం? మనకు సాంద్రత్వం, ఘనత్వం ఉంది, గట్టితనం ఉంది, కాబట్టి మన లోపల పృథివీతత్వం ఉంది, భూమి ఉంది అనేది మనకు తెలుసు. తర్వాత మన లోపల ఎన్నో ద్రవాలంతా ఉన్నాయి కదా, దాన్ని బట్టి జలతత్వం ఉంది అనేది మనకు తెలుసు కదా. మన శరీరంలో 70% ఎంతనో నిజంగా రక్తం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ జలతత్వానికి సంబంధించింది. తర్వాత మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గాలి పీలుస్తాం, గాలి తీస్తాం, దీన్ని బట్టి మన లోపల వాయువు ఉంది అని మనకు తెలుస్తుంది. తరువాత మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటే దాన్ని పచనం చేసే జఠరాగ్ని ఉంటుంది కదా, అదేం చేస్తుంది? ఫుడ్ను పచనం చేసి దాన్ని మన లోపల శక్తిగా మారుస్తుంది కదా.
కాబట్టి ఆహారంగా ఉండేదాన్ని ట్రాన్స్ఫర్మేటివ్, పరిమాణాత్మకంగా ఎనర్జీగా మనకు ఇచ్చేది అగ్నితత్వం. అర్థమవుతుంది కదా. అదేవిధంగా మొత్తం శరీరం అంతా చూస్తే నవరంధ్రాలు అంటారు కదా, అంతేకాకుండా ఒక నవరంధ్రాల్లోనే కాకుండా మొత్తం శరీరం అంతా కూడా స్పేస్, ఖాళీ, ఆకాశం ఉంది. ఓకే, అంటే మన అన్ని కణాల్లో, తరువాత బ్లడ్ వెజల్స్ అంటే రక్త వాహికల్లో ఖాళీ ఉంటుంది. అంటే ఇంటెస్టైన్స్, ప్రేగుల్లో ఇలాగన చూస్తే మన లోపల ఆకాశం ఉంది, ఖాళీ ఉంది అనేది అర్థమైంది. కాబట్టి ఒకటి గట్టితనం భూతత్వానికి, ద్రవాలు జలతత్వానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయువుకు, డైజెస్టివ్ ప్రాసెస్ ఫుడ్ను ఎనర్జీగా మారుస్తుంది కదా అగ్ని, తర్వాత శరీరం అంతా కూడా స్పేస్ అనేది ఉంది అని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్, ది 5 elements are not limited to the physical anatomy. ఎంతో బ్యూటిఫుల్ గా రాస్తారు. Alone, they also play an important role in spiritual anatomy. Okay, within each chakra, the qualities of the 5 elements are present. ఇది మనం అర్థం చేసుకోవాలి. Flow with the flow. And each chakra has one prominent element. Think of this way. Pick up a clump of soil and hold it in your hand. The earth element, solidity, is dominant, isn't it? But trapped in that clump of earth is the air element. ఎంత బాగా చెప్తారు. Some moisture, water element, is also trapped in the soil. When the sun heats the soil, it bakes and becomes harder. So the transformative quality of fire is also there. And finally, between the particle of the soil, the space element is present. ఎంత గొప్పగా చెప్తారు. Still, as we hold it in our hand, we would recognize its earthiness first. So too it is for the prominent element of a chakra. ఇది మన పంచకోశాలు కూడా చర్చించుకున్నాం. ఇక్కడ ఎంత సింపుల్ గా ఇస్తున్నాడు అని అంటే, ఎప్పుడైతే మనం పంచభూతాలు అని అంటున్నామంటే ఇది ఒక శరీర నిర్మాణానికే కాదు. అంటే మనం ముందుగా చర్చించుకున్నాం కదా, మన లోపల ద్రవాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, కానే కాదు. అంతేకాదు, ఇది మన యొక్క ఆధ్యాత్మిక అనాటమీ, ఆధ్యాత్మిక శరీర శాస్త్రానికి కూడా, ఆధ్యాత్మిక దానికి కూడా సంబంధించింది. ఉదాహరణకు ఇప్పుడు మనం 5 చక్రాలు అనుకున్నాం, 5 తత్వాలు అనుకున్నాం, 5 భూతాలు అనుకున్నాం. అయితే ప్రతి చక్రంలో 5 భూతాలు ఉంటాయి, 5 తత్వాలు ఉంటాయి. అయితే ప్రతి చక్ర ఒకదానికి ప్రత్యేకంగా రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలానో మనం చూస్తాం. ఆయన చెబుతూ, ఉదాహరణకు మీరు ఈ విధంగా ఆలోచించండి. సాయిల్ ఉంది కదా, అంటే మట్టి ముద్దను మనం తీసుకున్నాం అనుకో. మట్టి ముద్దను మనం ఎప్పుడైతే చేతిలో తీసుకున్నామో అది సాంద్రంగా, ఘనంగా కనపడుతుంది కదా. దాన్ని బట్టి దీంట్లో అర్త్ ఎలిమెంట్ ఉందని మనకు తెలుస్తుంది. అట్నే దాని లోపల గన చూస్తే గాలి కూడా ఉంది. ఓకే, అంతే కదా, దాంట్లో చుక్కుకొని ఉంటుంది. తరువాత దాన్ని గన ఇంకా పరిశీలిస్తే దాంట్లో మాయిశ్చర్ అంటే తడితడిగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎలిమెంట్ కూడా దాంట్లో ఉంది. సూర్యుడు ఎప్పుడైతే ఆ మట్టిని వేడి చేస్తే అది గట్టిగా తయారవుతుంది కదా, అని అంటే పరివర్తన కలిగించేటటువంటి అగ్నితత్వం కూడా ఉంది. అంతేకాకుండా మట్టి ముద్దలో ఒక కణానికి ఇంకో కణానికి మధ్యలో చూస్తే మనకు కనపడిన విధంగా స్పేస్ కూడా ఉంది, ఆకాశం కూడా ఉంది. సరి ఆ దాన్ని కన్నా మనం గట్టిగా పట్టుకుంటే అది ఎట్లా కనపడుతుంది? ఘనంగా కనపడుతుంది కదా, ఘనంగా కనపడుతుంది కదా. కాబట్టి ఆ
ఆ ఎలిమెంట్ లో ముఖ్యమైన తత్వం ఏంటి? పృథివీ తత్వం కదా. అయితే మిగతా 4 ఉన్నాయా? మిగతా 4 ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఒక బొమ్మ చూపించాం కదా, ఇది అర్థకి సంబంధించింది, పృథివీకి సంబంధించింది. సో ఫస్ట్ గన మనం చూస్తే ఇక్కడ అర్త్ ఎల్లోగా కనపడుతుంది కదా, ఇది పృథివీ తత్వం. దాంట్లో రెండోది గన చూస్తే ఈథర్ అనేది ఎక్కడుంది? మనం 9 గంటలు అంటాం. ఫైర్ అనేది 6 గంటల పొజిషన్ లో ఉంది, వాటర్ అనేది 3 గంటల పొజిషన్ లో ఉంది, ఎయిర్ అనేది 12 o'clock పొజిషన్ లో ఉంది. అంటే ప్రతి దాంట్లో అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. అట్నే ఈథర్లో గన చూస్తే అంటే ఆకాశంలో, సో ఈథర్లో మెయిన్ అనేది ఉంది కదా, ఇది ఎరుపు కలర్లో చూపిస్తుంది. మనం ఇంకా దీని గురించి చర్చించుకుంటాం, ఇంకా స్లైడ్స్ ఉన్నాయి. సో ఈథర్లో అది మధ్యలో ఉంటుంది. 2 నుంచి 3 ఫైర్కి వెళ్తే 9 గంటల పొజిషన్లో దీంట్లో ఫైర్ ఉంది, 6 o'clock పొజిషన్లో వాటర్ ఉంది, దేంట్లో ఈథర్లోనే 3 గంటల పొజిషన్లో సో ఎయిర్ ఉంది కదా. అట్నే 12 o'clock మనం పొజిషన్కి వస్తే అర్త్ ఉంది. ఇవన్నీ మనం చర్చించుకుంటున్నాం. అట్నే ఫైర్ ఎలిమెంట్, ఫైర్ గన మనం గన చూస్తే, ఫైర్ మనం చూస్తున్నాం కదా, వైట్ కలర్లో ఉంది. అది ముఖ్యమైన ఎలిమెంట్. దీంట్లో భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, మిగతాయి 4 ఉంటాయి డిఫరెంట్ పొజిషన్స్లో. అట్నే వాటర్ గన మనం చూస్తే దాంట్లో కూడా వాటర్ ఉంది, వాటర్తో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. అట్లనే వాయువులో కూడా మిగతా ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే ఉపనిషత్తులో ఎలా చెప్తారు అని అంటే, 5 కోశాలు ఎట్లయితే మనం సాక్స్ వేసుకుంటాం కదా, ఒకదాని మీద ఒకటి 5 వేసుకుంటే అలా ఉంటుంది అని అంటారు. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు అని అంటే, ఇది భూమి ఎల్లో షేప్ లో ఉంది, అవునా? ఎల్లో షేప్ లో ఉంది కదా, అది ఫస్ట్ పాయింట్. దీంట్లో 4 రంగులు చూపిస్తున్నాడు: రెడ్ ఎరుపు, వైట్ తెలుపు, నలుపు, ఆకుపచ్చ. రెడ్ అంటే ఆకాశాన్ని చూపిస్తుంది, వైట్ అంటే మన అగ్నిని చూపిస్తుంది, బ్లాక్ అంటే జలాన్ని చూపిస్తుంది, తర్వాత ఆకుపచ్చ అని అంటే గాలిని చూపిస్తుంది, వాయువు. అంటే ఒక భూతత్వంలో మనం అర్థం చేసుకోవాల్సిన 4 ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? మనం ముందుగా చర్చించుకున్నాం కదా, మాస్టరు హౌ టు వర్క్ అనే చక్రాలు ఎలా వర్క్ చేయమన్నారు అని అంటే, ఆయన చక్ర యొక్క 4 వైపులా క్లీన్ చెయ్యాలి అని అన్నారు. అంటే అర్థం ఏంటి? నాకు తెలిసినంత వరకు, యూ కెన్ కరెక్ట్ మీ, దాని అర్థం ఏంటి అని అంటే, మనం చక్రాన్ని క్లీన్ చేస్తాము, మెయిన్ ఎలిమెంట్ అర్థను. తర్వాత దాని చుట్టూ 4 ఉన్నాయి కదా, మిగతా 4 భూతాలు ఉన్నాయి కదా, చుట్టూ 4 వైపులా క్లీన్ చేయమని అంటే అర్థం ఏంటి? అవన్నీ క్లీన్ చేయమనే కదా అర్థం. అంటే పృథివీ తత్వం దేనికి చూపిస్తుంది? యాక్సెప్టెన్స్ కదా, అంగీకారం. సో అంగీకారం కావాలి అని అంటే ఒక పృథివే కాదు, మిగతా 4 కూడా దానికి సహకరించాలి. అప్పుడే మనం ముందుకు పోయేదానికి అది ఫీల్ అవుతుంది అనేటువంటి ఎంతో గొప్ప అర్థంతో ఆయన చెప్పారు. ఓకే, నెక్స్ట్ బ్రదర్, ఇది ఎరుపు రంగులో ఉండేది స్పేస్ అంటే ఆకాశం. దీన్నే ఈథర్ అంటాం, సెకండ్ పాయింట్ అంటాం, దీన్నే ఆత్మచక్ర అని అంటాం. సో దీంట్లో మెయిన్ గా ఎలిమెంట్ ఏంటి? ఆకాశం, ఎరుపు రంగు. అయితే దీంట్లో మిగతా 4 ఉన్నాయి కదా. వైట్ అంటే అది అగ్నిని చూపిస్తుంది, నలుపు జలాన్ని చూపిస్తుంది, ఆకుపచ్చ వాయువుని చూపిస్తుంది, ఎల్లో భూమిని చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి అని అంటే, 2వ బిందులో మనం ప్రశాంత కండిషన్ రావాలి అంటే అంతో ఎంతో మిగతాయి కూడా శుభ్రం కావాలి కదా, అవి కూడా సహకరించాలి కదా.
సో ఎంత అర్థంలో ఆయన చెప్పారు అని అంటే మనం ఆలోచించాలి. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ థర్డ్ నాట్ అంటే ఇది అగ్ని, మెయిన్ అగ్ని. ఓకే, అయితే ఎప్పుడైతే మనం అగ్నిని మనం గ్రంథి నుంచి తర్వాత చక్రాయి మనం కమల్ లోటస్ కావాలి. గ్రంథి అంటే ఏంటి అని అంటే మనం బడ్ అన్నాం, అంటే మొగ్గన్నం. నిజంగా సంస్కృతంలో గ్రంథి అంటే ఒక చిక్కుముడి. ఎంత చిక్కుముడి అని అంటే నాట్ అంటాం కదా, నాట్ అంటే చిక్కుముడే కదా. గార్డియన్ నాట్ అంటారు, మీకు తెలుసో తెలియదో. మన దాంట్లో ఫారిన్ బుక్స్ కన్నా చదివితే మేబీ ఏమిటి మిల్టన్ బుక్ లో గార్డియన్ నాట్ అంటాడు. ఎవరైతే ఆ నాట్ని ఎవరైతే తీసేస్తారో వానికి సామ్రాజ్యం ఇస్తామంటారు. గార్డియన్ నాట్ అంటే అంత చిక్కుముడి, ఎవరికి అర్థం కాదు ఎక్కడ బిగినింగ్ ఉంది అనేది. సో మన మన చక్రం అనేది అలా జటిలంగా ఉంటుందట. ఓకే, సో ఫైర్ అగ్ని, ఇది వైట్ కలర్ లో మనం చూపించాం. మిగతా బ్లాక్ జలం, ఆకుపచ్చ వాయువు, పసుపు భూమి, ఎరుపు ఇది మనం ఈథర్ ఆకాశం అన్నాం. కాబట్టి మనం ఈ భూతంలో అంటే ఈ తత్వంలో మనం డెవలప్ కావాలి, ఈ తత్వంలో మనం డెవలప్ కావాలి అంటే మన లోపల కరుణ రావాలి, కోపం తగ్గాలి కదా. ఇవన్నీ రావాలంటే మిగతాయి కూడా మనకు తోడ్పడాలి కదా. అందుకే చుట్టూ క్లీన్ చేయమంటారు, చుట్టూ క్లీన్. నెక్స్ట్ బ్రదర్, ఫోర్త్ నాట్, ఇది వాటర్, జలతత్వం. ఇది నలుపు కలర్లో ఉంది. ఓకే, సో దీంట్లో కూడా మిగతా 4 ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, ప్రతి తత్వంలో ప్రతి ఎలిమెంట్లో మిగతా 4 ఉన్నాయి. ఒకదానికొకటి పరస్పర సంబంధం ఉంది అనేటువంటి ఒక ఊహనిస్తున్నాడు. సో దీంట్లో ఆకుపచ్చ ఉంది వాయువు, పసుపు ఉంది భూమి, రెడ్ ఉంది ఆకాశం, అట్నే వైట్ ఉంది అగ్ని. ఓకే, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఇది 5th ఎలిమెంట్, 5వ భూతం. 5వ భూతం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు, 5వ తత్వం అంటాం. అని అంటే ఇది గాలి, వాయువు, ఆకుపచ్చ రంగులో ఉంది. దీంట్లో కూడా మిగతా 4 ఉన్నాయి కదా. పసుపు మీరే చెప్పాలి, భూమి, ఎరుపు, ఎరుపు ఇది ఈథర్ ఆకాశం అంటాం, తెలుపు అగ్ని, బ్లాక్ నలుపు జలం. సో ఇవన్నీ బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ఒకటి 5 ఎలిమెంట్స్ అండ్ చక్రాస్, అంతే కదా. దీంట్లో మనం ఇప్పుడు చర్చించుకునేది అంటే ఎలిమెంట్స్ మన యొక్క ఏమంటాం చక్రాల్లో ఉండే సామాన్య స్థితుల్లో 2వ దాని గురించి చర్చించుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఎలిమెంట్స్ అని ఎప్పుడైతే అన్నామో, తత్వం అని ఎప్పుడైతే అన్నామో, ఈ పంచభూతాల గురించి మనము తెలుసుకోవాలి అనేది దీంట్లో ఉండేటువంటి అర్థం. ఓకే, కాబట్టి 5 దాంట్లో మిగతా అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో అన్నీ కలిసి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ప్రతి గ్రంథిలో ప్రతి చక్రాలో మెయిన్ భూమిలో భూమి డామినెంట్గా ఉంటుంది, అంతే కదా. 5వ నాట్లో ఎయిర్ డామినెంట్గా ఉంటుంది, 2వ దాంట్లో స్పేస్ డామినెంట్గా ఉంటుంది. అంత మాత్రం చేత మిగతాయి లేవా, మిగతాయి ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. అదే దీనివల్ల తెలుసుకున్న దానివల్ల ఏం ఉపయోగం అనేది మనం ఫ్యూచర్లో చూస్తాం. నెక్స్ట్ బ్రదర్, ఓకే, సో 2వది అయిపోయింది కదా. 3వది ఏంటి, సామాన్య లక్షణాల్లో కండిషన్స్. ఓకే, కండిషన్ అంటే ఏంటి, చక్రముల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది. ఒక చక్రాకు మీరు వెళ్ళారు అని అంటే అక్కడ మనకు ఎటువంటి పరిస్థితి, ఎటువంటి స్థితి మనకు అర్థమవుతుంది అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూద్దాం ఏం చెప్తారు. Of all the tribes we cover in this chapter,
పేజ్ నెంబర్ 75లో ఉన్నాం. అండర్స్టాండింగ్ ద కండిషన్స్ క్రియేటెడ్ వెన్ ఎ చక్ర ఇస్ వర్క్డ్ ఆన్ ఈస్ పర్హాప్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 8 దానిలలో ఇది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. చూద్దాం ఎందుకు. వెన్ ఎ చక్ర బ్లోజమ్స్, ది ఎనర్జీ బ్రాకెటెడ్ ఇన్సైడ్ is released gradually. We feel the energy in the form of emotional conditions created in the heart. When we nurture these conditions, these inner conditions, and make them a part of our nature, they express themselves as qualities in our behavior. In this way, we gradually reprogram our nature by developing the qualities that help us grow and evolve. ఎంత గొప్పగా చెప్తాడు. అంటే మనము కామన్ ట్రేట్స్ గురించి చర్చించేటప్పుడు కండిషన్స్, క్వాలిటీస్, స్థితులు, తర్వాత దాంట్లో ఉండే గుణాలు అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం కదా. అది అర్థం కావాలి కదా. ఏందో ముందు మనకు ఆ వాల్డో ఆ బ్రహ్మానందం ఎట్లా ఉన్నాడో మనం తెలుసుకోవాలి కదా. సో దీంట్లో అన్నీ చెబుతూ ఆ 8 గుణాల్లో ఇప్పుడు చెప్పే స్థితులు, గుణాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో అని అంటున్నారు. అని అంటే ఎప్పుడైతే చక్రాలో మనం ప్రవేశిస్తామో అది ఎటువంటి స్థితిని మనం పొందుతాము, ఎటువంటి గుణాన్ని పొందుతాము అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఆ స్థితి, ఆ గుణ ఎలా వస్తుంది అంటే ఎంత బ్యూటిఫుల్ గా చెప్తారు. ప్లీజ్ ఫ్లో విత్ ద ఫ్లో. ఎప్పుడైతే చక్ర వికసిస్తుందో, చక్ర ఎప్పుడైతే జాగృతమవుతుందో ఏమవుతుంది అని అంటే చక్రాలో లోపల బ్రాకెటెడ్ అని అంటే లోపల బందీ అయి ఉన్నటువంటి, బ్రాకెట్ అంటే బందీ, లోపల బందీ అయి ఉన్నటువంటి శక్తి అనేది ఉంది కదా, అది రిలీజ్ అవుతుంది, అది విడుదలవుతుంది అని అంటున్నాడు. క్యా బాత్. మనం ఎందుకు మెడిటేషన్ చేయాలి అని అంటే ఈయన ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటున్నాడంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ మన లోపల చక్ర ఎప్పుడైతే జాగృతం అవుతుందో అప్పుడు ప్రతి చక్రాలో బందీ అయినటువంటి ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనం ముందుగా ఏం చర్చించుకున్నాము? ఆత్మ అంటే భగవంతుని యొక్క తత్వం మనం పుట్టినప్పుడు మన లోపల ప్రవేశిస్తుంది అన్నప్పుడు మన లోపలికి వచ్చిన తర్వాత ఎన్నో పాయింట్స్లో అది అక్కడక్కడ డిపాజిట్ మాదిరి ఉంది. కానీ దాన్ని మనం ఉపయోగించుకోకుండా ఉన్నాం కదా. అందుకే మనము దానవులుగానో ఇంకొకటి గానో ఎలానో ఉన్నాం కదా. కాబట్టి మన లోపల ఆధ్యాత్మిక యాత్ర జరగాలి అని అంటే మనం ప్రతి చక్రంలో ఎక్కడెక్కడ ఎనర్జీ స్టోర్ అయ్యిందో దాన్నే చక్రం అంటాం కదా, దాన్ని మనం జాగృతం చేయాలి. అదే కదా చక్ర రహస్య స్పష్టీకరణ అంటే, అదే కదా చక్ర రహస్య భేదనం అంటే. కాబట్టి ఇక్కడ ఆయన ఎంత గొప్పగా ఎంత బాగా చెప్తాడు అని అంటే ఎప్పుడైతే చక్ర వికసిస్తుందో అంటే గ్రంథి నుంచి చక్ర, నెక్స్ట్ ఏంటి కమల్, ది లోటస్ ఎప్పుడైతే వస్తుందో ఏమవుతుంది? ఆ చక్రాలో ఏదైతే శక్తి బందీ అయ్యిందో అది రిలీజ్ అవుతుంది. అంతే కదా. ఎప్పుడైతే మనం లోపల అన్ని లైట్స్ వేసి క్లోజ్ చేసి పెడతామని కదా, మనకేం తెలియదు. లోపల ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అలా, అంతే కదా. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాము, వాకిలు వేసి ఉంటాము, సూర్యరశ్మి తెలియదు. కానీ ఎప్పుడైతే తలుపు ఓపెన్ చేస్తామో అది వస్తుంది. మరీ ఎండగా ఉంటే మరీ గొప్పగా కనపడుతుంది కదా. అదే మన హృదయంలో మన చక్ర ఎప్పుడైతే బందీగా ఉండేదో అది బయటకు వస్తుంది అని అంటే ఇది రిలీజ్ అవుతుంది. జైల్లో ఉన్నంత వరకు ఆ ఎనర్జీ బందీగా ఉన్నది రిలీజ్ అయింది. ఓకే, ఎట్లా రిలీజ్ అవుతుంది? టక్కన వస్తుందా? కాదు కదా. మనం ఏనాడు చూసాం తెలంగాణ గవర్నమెంట్లో కొంతమంది రిలీజ్ చేశారు. ఇది వాళ్ళు ఎన్నో రోజులు కష్టపడ్డారు. అట్లే విధంగా మనలో కూడా మన సాధన పెరిగే కొద్దీ, చక్ర మెల్లమెల్లగా జాగృతమయ్యే కొద్దీ
గ్రాడ్యువలీ, అంటే క్రమానుగతంగా అది మన లోపల నుంచి బయటకు వస్తుంది, విడుదలవుతుంది అని అంటున్నారు. ఓకే, విడుదలైంది. మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రీతమ దాది చెబుతూ అది మన హృదయంలో, అది మనలో భావాత్మకమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. ఎమోషనల్ కండిషన్ మన లోపల ఒక ఎమోషనల్ స్థితిని, ఒక భావాత్మకమైన స్థితిని కలిగిస్తుంది. ఏమి ఆ ఎమోషనల్ కండిషన్ అనేది మనం చూస్తాం. ఎప్పుడైతే భావాత్మకమైన మన స్థితి మన లోపలికి వస్తుందో, మనం ఎప్పుడైతే సాధన చేస్తూ వస్తే, అంటే మనలో ఏదైతే ఆంతరిక స్థితి మన లోపల జాగృతమవుతుందో దానికి మనం పోషించవలసి వస్తుంది. ఆ విధంగా అదేమవుతుంది, మన యొక్క స్వభావంలో అది ఒక భాగంగా తయారవుతుంది. సో ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, క్వాలిటీస్గా ఇన్ అవర్ బిహేవియర్, అంటే మన యొక్క నడవడికలో గుణాలుగా అది తెలపడుతుంది. ఎటువంటి గుణాలు చూద్దాం. ఈ విధంగా మన లోపల ఉండే స్థితి ఏదైతే ఉందో అది మళ్ళా రీప్రోగ్రామ్ అయి, అంట మళ్ళా పునరుజ్జీవనము చెంది మనము ఆ గుణాలను మనలో పెంపొందించుకుంటాము, ఆ లోపల వికసితమవుతుంది అని అంట. సరే, గుణాలు ఏంటి అని మనం చూద్దాం. మనం చూసాం కదా, ఒకటో దాంట్లో ఏముంటుంది, రెండో దాంట్లో 3, 4. ఓకే, సో జస్ట్ ఇన్ నట్షల్ కండిషన్స్, తర్వాత గుణాలు 2, 3. అంటే దీని గురించి ఆయన చెబుతూ, ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇది ముఖ్యమైన ఆస్పెక్ట్ అని అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే చక్ర వికసితమవుతుందో దాంట్లో బందీగా ఉండేటువంటి శక్తి బయటికి రిలీజ్ అవుతుంది. అది మన లోపల, మన హృదయంలో ఎమోషనల్ కండిషన్స్, భావాత్మకమైనటువంటి స్థితులు డెవలప్ అవుతుంది. అది బీజ రూపంలో ఉండేది. మనం రోజు ధ్యానం చేస్తూ చేస్తూ వస్తే, దాన్ని పోషిస్తూ వస్తే అది ఇంకా వికసితమై అది మన లోపల గుణాలుగా తయారవుతుంది. అది మెల్లమెల్లగా పాత తత్వం వెళ్ళిపోయి కొత్త తత్వం మన లోపల పునరుజ్జీవింపబడి, మన లోపల ఉండేదే పునః అది బయటకు వచ్చి మన లోపల ఎన్నో గుణాలుగా ఏర్పడి ఇవన్నీ కూడా మన లోపల పెరిగి వికసితమవుతాయని అంటున్నారు. క్యా బాత్. చూద్దాం అదేంటో. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఏమి ఆ గుణాలు అని అంటే, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చారు, వాట్ ఆర్ ది 5 C's ఆఫ్ హార్ట్ రీజన్ అండ్ ది కరస్పాండింగ్ 5 D's. అంటే హృదయ ప్రాంతంలో 5 C'లు ఏంటి, 5 D'లు ఏంటి అని అంటే, మనం ఈనాడు గుణాల గురించి చర్చించుకున్నాం, స్థితుల గురించి చర్చించుకున్నాం కదా, దాని గురించి ఇక్కడ చెప్తాడు. The 5 C's refer to the positive qualities we acquire, and the 5 D's refer to the negative qualities we are able to let go of as we traverse the chakras of the heart region in the process of our evolution. అనంటే మనం ఈ యాత్రలో వెళ్ళేటప్పుడు హృదయ ప్రాంతంలో 5 సగుణాత్మకమైనటువంటి పాజిటివ్, అదే ఇక్కడ చెప్పాడు కదా, ఎమోషనల్ కండిషన్స్ మన లోపల డెవలప్ అవుతాయి. ఏదైతే మనకు పనికిరావో అవి వెళ్ళిపోయి దాన్ని ట్రాన్సెండ్, దాన్ని దాటి మనం వస్తామంటున్నాడు. కాబట్టి హృదయ చక్రాలు ఇక్కడ ఏమి ఇచ్చాడో, అర్త్, కంటెంట్మెంట్, అంతే కదా, సంతృప్తి, యాక్సెప్టెన్స్ అంటాం. ఇవన్నీ మన లోపల వచ్చే స్థితులు, మన లోపల వచ్చే గుణాలు. ఎప్పుడు చక్రాలో ఉండేటువంటి బందీగా ఉండే ఎనర్జీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, అంతేగాని ఇట్స్ ఓకే, మన బాహ్యంగా నేను బాగుండాలి, నేను సంతృప్తిగా ఉండాలి, నేను అన్ని యాక్సెప్ట్, ఇట్స్ ఆల్ ఓకే, అది 2% 3%. కానీ ఎప్పుడైతే చక్రాను రిలీజ్ అయిందనుకో, క్యా బాత్ అయ్యి. రెండవది హృదయ చక్ర, దాంట్లో మనం కంటెంట్మెంట్, హృదయ చక్రలో కామ్నెస్, ఆత్మచక్ర రెండవ బిందువు, కామ్నెస్ ఆర్ కంపోజర్, అంటే శాంతి, ప్రశాంతత. అట్నే అగ్ని, దాంట్లో మనం
సహానుభూతి, కరుణ, ప్రేమ ఇవన్నీ డెవలప్ అవుతాయి. 4 జల చక్రాలు సాహసం కదా. అట్నే 5వ చక్ర ఉంది కదా, ఎయిర్, వాయు చక్రాలు మనము స్పష్టత. ఇవన్నీ ఎలా వస్తాయి? 5 దాని గురించే చెప్తున్నాడు. అయితే మన లోపల నుంచి 5 Ds అంటే మనం రాసాం. డిస్కంటెంట్మెంట్, అతృప్తి వెళ్ళిపోయింది, డిస్టర్బెన్స్ వెళ్ళిపోతుంది, డిస్ప్లెజర్ కదా, డిస్కరేజ్మెంట్ అంటే భయం, ఇదంతా పోతుంది. తరువాత డెల్యూజన్, మాయ అంటే ఒక విధమైనటువంటి తత్వం అంతా ఇవన్నీ వెళ్ళిపోతుంది అంటారు. బేసిక్ గా ఏదైతే గుణాలు ఏదైతే ఉన్నాయో, సంతృప్తి, శాంతి, సహానుభూతి, సాహసం, స్పష్టత ఇవన్నీ వస్తాయంటారు. ఓకే, నెక్స్ట్ పేరాలో ఏమంటారంటే, కండిషన్స్ ఆర్ ది స్టెప్స్ వి అసెండ్ ఆన్ ది పాత్ టు ఇన్ఫినిటీ. ట్రాన్స్మిషన్ అండ్ ది గురూస్ వర్క్ క్రియేట్ కండిషన్స్. ముందు స్లైడే బ్రదర్. ట్రాన్స్మిషన్ అండ్ ది గురూస్ వర్క్ క్రియేట్ కండిషన్స్ that we experience. For example, the first chakra we develop acceptance. Under the second chakra we develop peacefulness, and so on. When we feel these conditions within, we work with them to imbibe them. Ikkada important. When we feel these conditions within, we work with them to imbibe them. When we make use of these conditions by immersing ourselves in it, we grow. If not, the conditions are lost. ఎంతో బ్యూటిఫుల్ గా చెప్తాడు ఆయన. చెబుతూ ఈ స్థితులు ఖచ్చితంగా అవసరం అని అంటున్నాడు. అదంటే మనం అనంత పథానికి వెళ్ళాలి అంటే, అనంత యాత్రకు వెళ్ళాలి అని అంటే ఈ స్టెప్స్ అంతా దాటాలి. అంటే మన లోపల ఈ స్టెప్స్ ఎట్లయితే విక్రమాదిత్యుని సింహాసనంలో సాలభంజకులు ఉంటాయి కదా, అలా మనము ఒక్కొక్క స్థితిని అనుభవిస్తూ ముందుకు పోవాలంటాడు. దీనికి ఏం ఉపయోగపడుతుంది? ప్రాణాహుతి, గురువు చేసే పని, ఇవి ఏం చేస్తాయి? మన లోపల ఈ స్థితులంతా మన అనుభూతిలోకి వస్తుంది. ఓకే, ఉదాహరణకు మొదటి చక్రాలో మనకు యాక్సెప్టెన్స్, అంగీకారం అనేది మన లోపల డెవలప్ అవుతుంది అంటున్నాడు. 2వ చక్రాలో శాంతి. ఆ విధంగా 3వ చక్ర మనం చూసాం, కరుణ, ప్రేమ, సహానుభూతి. 4వ చక్రాలు మనం చూసాం, సాహసం. 5వ చక్రాలు మనం చూసాం, స్పష్టత. అంటే భ్రమలు వెళ్ళిపోయి, భ్రమలను దాటి మనము స్పష్టతకు వస్తాము, అంతే కదా. 4వ చక్రాలో భయం నుంచి మనం సాహసానికి వస్తాము, అంతే కదా. కాబట్టి ఇవన్నీ మన లోపల, దీన్ని మనం అనుభూతి చెందుతాము అని అంటున్నాడు. ఓకే, అంటే ఎలా చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి. 2 చిన్న సెంటెన్స్లే. వెన్ వీ ఫీల్ దిస్ అంటే ఇది అనుభూతి చెప్తాం. అంత మాత్రమే అయిపోతుందా? we work with them to imbibe them. ఎప్పుడైతే ఆ స్థితిని వచ్చిందో, ఆ స్థితిని ఆస్వాదించేదానికి మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే అప్పుడు వస్తుంది, లేస్తాము, మాస్టర్ అంటారు కదా, దీన్ని తీసుకెళ్ళి మంచి స్థితి వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఆ బుట్టలో ఏమంటాం, చెత్త బుట్టలో వేసినట్లు. అమృత స్థితి వస్తుంది, దాన్ని చెత్త బుట్టలో వేస్తున్నాం. కాబట్టి బీ కేర్ఫుల్, రిఫ్లెక్ట్. మనం పరిశీలించుకోవాలి, ఇది ఉంది కదా, నిజంగా దీన్ని మనం పెంచుకోవాలి కదా. కాబట్టి టు ఇంబైబ్ దెమ్, ఈ స్థితిని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం దీంట్లో పూర్తిగా మునిగిపోయి ఈ స్థితులను అనుభవిస్తూ వస్తామో అవి పెరుగుతాయి. నీవు దాని మీద ఏమీ పని చేయకపోతే, సిట్టింగ్ చాలా బాగుంది, భండారాకి వెళ్ళాను, ఎంత బాగుంది అంటే అందరిలో భగవంతుని చూసే తత్వం కరెక్టే, కానీ దాన్ని మనం డెవలప్ చేయాలి కదా, దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి కదా. అదే అంటాడు, ఇఫ్ నాట్ ది కండిషన్స్ ఆర్ లాస్ట్.
అది చేయకపోతే నీది బూడిదలో కలిసిపోయినట్లే. అంటే ఏం చేయాలి? వచ్చే ప్రతి స్థితిని ఆస్వాదించేదాకా ప్రయత్నం చేయాలి. ఇది ఏఐఓయు తర్వాత చర్చించుకుందాం. తర్వాత దాంట్లో మునిగిపోవాలి అనేది మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం నెక్స్ట్ చదివేది ఇదే. మనం 1 స్థితుల గురించి చర్చించుకున్నాము, 2 తత్వాన్ని గురించి చర్చించుకున్నాము, 3, 4 పరిస్థితి గుణాల గురించి, ఇప్పుడు 5 ఇంటర్ కమ్యూనియన్, ఇంటర్ కనెక్షన్ అంటే పరస్పర సంబంధము. దీన్నే మనం ఏమంటాం? పేజ్ నంబర్ 76, పేజ్ నంబర్ 76. ఎంత బ్యూటిఫుల్ గా ఇస్తాడు అని అంటే నిజంగా ఇక్కడ పూర్తిగా మనం మమైకమైపోతాం. అండ్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ ఆఫ్ చక్రాస్ అని అంటే ప్రతి చక్రాకు ఇంకొక చక్రాకు పరస్పర సంబంధం ఉంది అని అంటాడు. బాబూజీ కాయిన్డ్ ఎ టర్మ్ ఇన్వర్టెండో. ఎంత బ్యూటిఫుల్ గా ఇస్తాడు. టు క్యాప్చర్ ది ఇన్వర్షన్స్ ఆఫ్ ది ట్రూత్ దట్ వి సీ ఇన్ నేచర్. Invertendo shines the spotlight and the paradoxes that we observe in nature's design. Okay? ఎంత బాగా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ది లోవర్ వన్ గోస్ హ్యూమిలిటీ, ది హయ్యర్ కాన్షియస్నెస్ రైజెస్. ఎంత బ్యూటిఫుల్ గా ఇస్తాడు. The more emptiness one creates within, the greater the grace descends in their heart. The more centered one becomes, the more one's consciousness works. Okay. దానికి వస్తాం. దానికి వచ్చే లోపల మన టైం ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చక్రాకు మధ్యలో పరస్పర సంబంధం ఉంది అని అంటాడు. దీన్నే బాబూజీ ఏం చెప్పాడు? ఇన్వర్టెండో, విలోమం అని చెప్పాడు. ఇక్కడ మీరు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, 15 అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 1వ శ్లోకం. దీని ఇన్వర్టెండో చూపిస్తుంది. ఇక్కడ ఆ శ్లోకం ఏం చెప్తుంది? ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవి. అని అంటే మన సంసార వృక్షం ఎలా ఉంటుంది అని అంటే, మనం చెట్టుని ఎలా చూస్తాం కదా, పైన ఆకులు, రెమ్మలు, కొమ్మలు, కింద వేర్లు. కృష్ణుడు గీతలు అట్లా చెప్పడు, దాన్ని తిప్పుతాడు. రేళ్ళు పైన, మిగతా కొమ్మలు, రెమ్మలు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కిందగా చూపిస్తాడు. అంటే ఇది ఇన్వర్టెండో ఫిలాసఫీ, విలోమ సిద్ధాంతం. ఇది ఎట్లా అనేది తెలియలా, ఈ క్లాస్లో జరగదు అనుకుని. చాలా బ్యూటిఫుల్ గా మాస్టర్ గారి క్యాసెట్ కూడా ఉంది. అదేంటి అని అంటే, అసలు మనం ఉన్నాము అని అంటే, చెట్టు ఉంది అంటే దానికి మూలం ఏంటి? రూట్స్ కదా, వేరు కదా. తర్వాత కింద మనం చూస్తున్నాం కదా, ఈ కొమ్మలు, రెమ్మలు అనేది సమస్త జీవజాలం, మానవులు, మిగతా వీళ్ళంతా ఉన్నారు కదా, అదంతా కూడా అది ఇక్కడ చూపిస్తుంది. అది అని అంటే చెట్టు బతకాలంటే వేరు ఉండాలి కదా, వేరు నుంచి కూడా ఎనర్జీ వచ్చేది. అట్లే సమస్త జీవజాలం బతకాలి అని అంటే మూలం, భూమ, దాని గురించి చర్చించుకున్నాం. సెంటర్ అనేది ఉండాలి కదా, అక్కడి నుంచే మనకంతా ఎనర్జీ వస్తుంది కదా. నిజంగా మనం బతకాలి అంటే అది ఉంటేనే కదా. ధ్యానం చేయని వాడు కూడా అంతో ఎంతో శక్తి వస్తుంది. ఎప్పుడు? బాగా నిద్రపోయినప్పుడు, బాగా నిద్ర, గాఢ నిద్ర, సుషుప్తిలో ఆ శక్తి వస్తుందట. ఓకే, ఇక్కడ మనకు టైం అయింది కాబట్టి మనం ఇక్కడ ఏం చర్చించుకున్నాము? రూట్స్ పైన ఉండాలి, మన లోపల ఉండేటువంటి మూలం అని అంటే సెంటర్ అంటే భూమ, దాని నుంచే మనమంతా వచ్చాము అనేది ముఖ్యమైనది. కింద ఆకులు, రెమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సమస్త జీవకోటి అని చెబుతూ ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఆకులంతా కూడా వేదంలో చెప్పే ఎన్నో చెప్తారు అని అంటారు. కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అని అంటే, దీన్ని అశ్వత్థ వృక్షం అంటారు, రావి చెట్టు అని అంటారు.
అని అంటే శ్వత్థము అంటే రేపటి వరకు ఉండేదట, ఎప్పుడు ఉండేది. అశ్వత్థము అంటే అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది, అశ్వత్థ వృక్షం. కాబట్టి మన జీవితాన్ని చూస్తున్న ప్రతిరోజు ఏదో ఒక చేంజ్ ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ సగంలో మనం ముగిస్తున్నాము. నెక్స్ట్ ఎప్పుడైతే నెక్స్ట్ క్లాస్కి వెళ్తే దీన్ని సంపూర్ణంగా అవగాహన అవుతుంది. ఇన్వర్షన్ చాలా గొప్ప టాపిక్. అందరూ అటెండ్ కండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఖచ్చితంగా అందరూ అటెండ్ కావాలి అనేది. మనం ది ఇన్వర్టెడ్ ట్రీ ఆఫ్ లైఫ్. ఓకే, ఇక్కడ మనం ఆఫ్ చేద్దాం. మనం ఒక చిన్న కథకి వెళ్దాం. ఓకే, చిన్న కథకి వెళ్దాం. సో స్టోరీ టైమ్, ది స్టోరీ బెంచ్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే, ఈ స్టోరీ ఏంటి అనేది గన మనం చూస్తే ఒక మంచి కథ. ఏమి ఆ కథ అనేది మనం చూద్దాం. సో ది సింఫనీ ఆఫ్ ది హోల్ అని అంటే పూర్ణత్వం యొక్క సమశ్రుతి. ఇది ఏంటో మనం చూద్దాం. ఓకే, ఒక ఆశ్రమంలో ఒక యువ గురువు ఉన్నాడు, అంటే యంగ్ గురు. అతని దగ్గర 5 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. సో ఈ గురువు ఏం చేశాడు, వీళ్ళ 5 మంది శిష్యులకు వేదాలు నేర్పించారు, పురాణాలు నేర్పించారు, శాస్త్రాలు, కళలు, ఇవన్నీ ఎన్నో నేర్పించారు. అయితే ఒకరోజు శిష్యులు అడిగారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, మీరు భగవంతునితో కనెక్ట్ కావాలి అంటే, భగవంతునితో అనుసంధానం కావాలంటే ఏం చెయ్యాలి అంటే, గురువు ఏమన్నాడు, ఆ యువకుడు, మనము ధ్యానము ద్వారా మాత్రమే ఇది సాధ్యం. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, ఎన్నో విషయాలు ఉన్నాయి కదా, ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో దాని మీద మీరు మనసు పెట్టి ధ్యానం చేయండి, మీకు అది అనుభూతిలోకి వస్తుంది అని చెప్తాడు. చెప్తే ఒక శిష్యుడు ఏం చేస్తాడు, సూర్యుని పెట్టుకొని సూర్యుని మీద ఒకడు ధ్యానం చేస్తాడు. ఇంకొక శిష్యుడు చంద్రుని మీద ధ్యానం చేస్తాడు. మూడవ శిష్యుడు ఆకాశం ఉంది కదా, అది అనంతంగా ఉంటుంది, దాని మీద ధ్యానం చేస్తాడు. 4వ శిష్యుడు నీరుంది కదా, ఎంత నీరు, సముద్రం ఎంత ఉంటుందని సముద్రం మీద ధ్యానం చేస్తాడు. 5వ వాడు భూమి మీద ధ్యానం చేస్తాడు. సో అలా ధ్యానం చేస్తే వాళ్ళందరికీ ప్రశాంతత అనుభవిస్తారు, వాళ్ళ మనస్సు కామ్గా క్లియర్గా ఉంటుంది. అయితే వాళ్లకు ఒక అనుమానం, సంతృప్తి లేదు, కంటెంట్మెంట్ లేదు. నిజంగా మేము భగవంతునితో అనుసంధానం అయ్యామా, కనెక్షన్ అయ్యామా అనే ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళు తమ సందేహాలను, తమ యొక్క అనుమానాలను గురువు దగ్గర చెప్తారు. అయితే గురువు ఏమంటాడు అంటే, నాకు అంతా తెలియదు, ఇక్కడ ఒక మహారాజు ఉన్నాడు, ఈ నెక్స్ట్ తర్వాత ఊర్లో, మనం ఎక్కడికి వెళ్తాము, ఆయన ఎంతో గొప్ప జ్ఞాని అని రాజు దగ్గరికి వెళ్తారు. రాజు వాళ్ళని అడుగుతాడు, మీరు ఎట్లా ధ్యానం చేశారో చెప్పండి, దాన్ని బట్టి మీరు ఎట్లా ధ్యానం చేశారో దాన్ని బట్టి నేను ఎలా ధ్యానం చేయాలనో మీకు చెప్తాను అంటాడు. అంటే ఒక్కొక్కరు చెప్తాడు, నేను భూమి మీద, ఆకాశం మీద, జలం మీద, సూర్యుని మీద, చంద్రుడు ఇట్లా చేశాము అంటే. రాజు అంటాడు, ఓకే విని, అయ్యో ఇప్పుడు వర్షం పడుతూ ఉంది కదా, వర్షము ఆగిపోయింది, ఇంతకుముందు వర్షం పడుతుంది, వర్షం ఆగిపోయింది, సూర్యుడు కూడా వెలుగుతూ ఉన్నాడు, మనం ఒకసారి ఆ గార్డెన్ లేకి వెళ్తామా, అందమైన తోట ఉంది, అక్కడ పోయి చర్చించుకున్నాం అంట. సో కొంత నడిచిన తర్వాత వాళ్ళకు రెయిన్బో, ఇంద్రధనస్సు కనపడుతుంది. ఇంద్రధనస్సులో ఎన్ని కలర్స్ ఉన్నాయి అని అడుగుతారు. అంటే 7 కలర్స్ ఉన్నాయి, మనం అంటాం కదా, విబ్గయార్, ఊదా, నీలిరంగు, బ్లూ, ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్, ఎరుపు, రెడ్, ఇవన్నీ అని చెప్తాడు. ఆయన క్వశ్చన్ వేస్తాడు, ఇప్పుడు సూర్యుని యొక్క ఆ వెలుగు మనము తెలుపుగా కనపడాలి, ఒక తెల్ల రంగు మనకు కనపడాలి అంటే ఎన్ని రంగులు కావాలి
తెలుపు రంగు కావాలి అని అంటే హౌ మెనీ ఆఫ్ దీస్ కలర్స్ ఆర్ నీడెడ్ టు మేక్ ది సన్స్ వైట్ లైట్? సూర్యుని యొక్క ఆ తెల్లని రంగు రావాలి అని అంటే ఎన్ని కావాలి అని అంటే వాళ్ళు అన్ని కలర్స్ విబ్గాయారు ఉంది కదా, అన్నీ కావాలి అని అంటారు. సో ఒక శిష్యుడు అంటే అన్నీ కావాలి సార్, ఏ ఒక రంగు మిస్ అయినా తెలుపు రాదు అని అంటాడు. అంటే అప్పుడు రాజు అంటాడు. రాజు ఏమంటాడంటే భగవంతుని కూడా అటువంటి వాడు. మీరు ఎన్నో దానిల మీద ధ్యానం చేశారు. ఆకాశం అంటారు, చంద్రుడు అంటాడు, సూర్యుడు అంటారు. అవంతా భగవంతుడే. అంతేకాకుండా మీరు ధ్యానం చేయని ఎన్నో విషయాలు ఉన్నాయి, అవి కూడా భగవంతుడే అనేది ముందు మీరు అర్థం చేసుకోండి అని అంటారు. సరే, అట్లా వాళ్ళని పిలుచుకుంటూ పోతే తోట బయట రోడ్డు చివర ఒక ఏనుగు కనపడుతుంది. రాజు అడుగుతారు, మీకు తెలుసా నలుగురు గ్రుడ్డి వాళ్ళు ఏనుగును ఎలా డిస్క్రైబ్ చేశారు దాన్ని పట్టుకొని అని అంటే, మాకు తెలుసు అంటాడు. వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఒక గుడ్డివాడు కాలును పట్టుకొని ఏమన్నాడు, ఇది పెద్ద స్తంభము అని ఒకడు అన్నాడు. రెండో వాడు దాని చెవి పట్టుకొని ఇది పెద్ద డ్రమ్ మాదిరుంది అన్నాడు. మూడవ వాడు దాని కొండాన్ని పట్టుకొని తొంగాన్ని పట్టుకొని ఇదేదో పెద్ద వెదురు దెబ్బ మాదిరి ఉందన్నాడు. ఇంకొకటి దాని తోకను పట్టుకొని ఇది పెద్ద రోప్ అంటే ఇది ఏమంటాం, తాడుగా ఉందన్నమాట. కాబట్టి ఆయన చెబుతూ ఒక చిన్న, అంటే ఏనుగు పెద్దదే, ఈ సృష్టి ఒక చిన్నది కదా, దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి అని అంటే మనం ఒకదాన్ని పట్టుకొని చేస్తే ఎట్లా, కరెక్ట్ కాదు కదా. అదే విధంగా భగవంతుడు కూడా. సో యు సీ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు నో ఈవెన్ ది నేచర్ ఆఫ్ ఎనిమల్ బై ఫీలింగ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఒక ఏనుగులో ఒక భాగాన్ని పట్టుకుని ఏనుగు ఎట్లా ఉందని ఎట్లా చెప్తారు? అంటే భగవంతునిలో ఒక భాగాన్ని పట్టుకుని మనం ఎలా నేర్చుకుంటాం అని శిష్యుల దగ్గర, ఆ స్టూడెంట్ దగ్గర కూర్చొని మీరు సూర్యుని మీద ఆకాశం మీద చేశారు. ఆకాశం అంటే భగవంతునికి తల మాదిరి, అదేవిధంగా సూర్యుడు అంటే కండ్ల మాదిరి, అట్లే విధంగా చంద్రుడు కూడా, అట్లే విధంగా గాలి కూడా, గాలి అంటే ఆయన పీల్చే గాలి మాదిరి, నీరు కూడా చాలా మంచిదే, అర్త్ కూడా చాలా మంచిది. అయితే భగవంతుడు అంతే కాదు కదా, కేంద్రం అంతే కాదు కదా, ఆయన సమస్తం. ఏది మీరు టచ్ చేసినా, ఏది ఫీల్ అయినా అదే భగవంతుడు. కాబట్టి సృష్టి అంతా ఆ విధంగా ఉంటుంది అని అంటారు. సరే, అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వస్తారు, ప్యాలెస్కి వస్తారు. రాణి బాగా అన్ని వడ్డిస్తుంది, మంచి ఆహార పదార్థాలు. ఆయన అడుగుతాడు, మీరంతా స్టడీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఇంటికి వెళ్తారు కదా, టీచర్ గానో, రైతుగానో, యోధునిగానో, కళాకారునిగానో తయారవుతారు కదా, తర్వాత మీరు ఇండ్లు కట్టుకొని పెళ్లి చేసుకుని పిల్లలు కంటారా అని అడుగుతాడు. అంటే వాళ్ళలో ఒకటి చెప్తాడు, వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. రాజు అడుగుతాడు, అంటే మీకు వివాహ జీవితం అనేది మీకు ఇష్టమా లేదా, వివాహ జీవితం అంటే ఏమో తెలుసా అని అడుగుతాడు. దాంట్లో ఒకటి చెప్తాడు, నేను ఇంటి నుంచి చాలా రోజుల ముందు వచ్చాను సార్, అసలు అప్పుడు చూస్తే మా నాన్న వాళ్ళు ఎప్పుడూ బాధలో, ఎప్పుడూ కష్టాల్లో ఉండేవారు అని చెప్తాడు. రెండో వాడేమంటాడు, మా తల్లిదండ్రులు ఎప్పుడు ఆనందంగా ఉండేవారు. మూడే వారేమంటారు, మా తల్లిదండ్రులు ఎప్పుడు టెన్షన్లో ఉండేవారు. అప్పుడు ఆ రాజు చూసి చెప్తాడు, కాబట్టి మీరు ఎప్పుడైతే జీవితంలోకి ఎప్పుడైతే వెళ్తారో అక్కడ రెండు ఉంటాయి, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. రెండు ఆపోజిట్స్, రెండు ద్వైతాలు ఆపోజిట్ గా ఉంటుంది. అయితే ఎవరైతే ఈ రెండు పరస్పర భేదంగా ఉండేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే సరిగా ఉపయోగిస్తామో అది బుద్ధి అవుతుంది, అదే ప్రజ్ఞ అవుతుంది. కాబట్టి జీవితంలో ఫుల్నెస్ రావాలి అని అంటే రెండు ద్వైతాలను దీన్ని ఉపయోగించుకోవాలి, అది మనం చేయాల్సింది అని చెబుతూ ఆయన ఏమంటాడు అంటే, కాబట్టి అదే విధంగా భగవంతుని మనం పొందాలి అని అంటే ప్రపంచమంతా రెండుంటాయి, రెండింటినీ మనం ఉపయోగించి మనం ఎలాగ ముందుకు పోవాలని తెలుసుకోవాలి అని చెబుతూ, ఎవడైనా చింపురు దుస్తులతో మీ దగ్గరకు వచ్చి భోజనం అడిగితే మీరు భోజనం పెట్టాలి కదా, అదేవిధంగా ఈ మొత్తం ప్రపంచమంతా ఉండే మానవాళి
చర అచర సృష్టి అంతా కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మీరందరిలో భగవంతుని చూడాలి అని చెబుతూ పూర్ణత్వం యొక్క సమశ్రుతి అని అంటే దీని పేరు ఏంటి? ది సింబల్ ఆఫ్ ది హోల్, ది సింఫనీ ఆఫ్ ది హోల్. అంటే ప్రతి ఒక్క దాంట్లో సింఫనీ ఉంది అని. నమస్తే. థ్యాంక్ యూ అందరికీ. నమస్తే.